హాయ్ విజర్స్, ఈరోజు మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాం. అదేమిటంటే కంగువా పార్ట్ 2 ఎక్స్పెక్టేషన్ స్టోరీ. దాని గురించి తెలియజేసే ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇప్పుడు కంగువా మూవీ వచ్చేసి లాస్ట్ ఎండింగ్లో మనకి ఏం చూపించాడంటే, ఒక తెగ నాయకుడిగా అంటే మనకి సూర్యని కంగువాగా చూపించాడు. ఆ తర్వాత అంటే అక్కడ తర్వాత ఇంకో తెగ నాయకుడికి లాస్ట్లో అంటే బాబీ డిఎల్ చనిపోయిన తర్వాత లాస్ట్లో బానిస వంశ నుంచి వచ్చిన కార్తిక్ని మనకి పరిచయం చేస్తాడు అనమాట. అయితే సింహాసనాన్ని అధిష్ఠించాలంటే మన కులాంతకుడిని చంపి అతని రక్తం చూస్తేనే నేను సింహాసనాన్ని అధిష్ఠిస్తానని అక్కడ ఇద్దరి మధ్య అంటే అన్నదమ్ముల మధ్య ఇద్దరు వారు అనేది ఉండబోతుంది అనేది మనకి డైరెక్ట్గానే చెప్పేశాడు. అయితే ఆ జిటా క్యారెక్టర్, పిల్లగాడి క్యారెక్టర్ కూడా మనకి చూపించాడు. అయితే కంగువాలో బాబిడియల్ క్యారెక్టర్ అంతటితో ఎండ్ అయిపోయింది. తర్వాత ఇక్కడ ఈ యుగంలో వచ్చేసి ఇప్పుడు ఈ తరంలో వచ్చేసి సూర్యని ఫ్రాన్సిస్గా చూపించబోతున్నాడు. అలాగే కార్తీక్ని కమెంటరియన్ అంటే ఒక సైంటిస్ట్గా మనకి చూపించాడు అనమాట. అయితే అతను ఏం చేస్తానంటే ఆ యుగంలో అంటే ఆ వేలనాటి యుగంలో ఆ తెగల నుంచి వచ్చిన వాళ్ళలో కొంతమంది మెమరీలను ఏదో స్పాయిల్ చేస్తే వాళ్ళకి అతీతమైన శక్తులు వస్తాయని కమెంటర్ అనేది ట్రై చేస్తూ ఉంటాడు. వాళ్ళకి అందులో భాగంగా బాబు అనేది జిటా బాలుడు మన కమెంటర్ అయిన అతనికి దొరుకుతాడు, అంటే కార్తీక్ దొరుకుతాడు. కార్తీక్ అనేది ప్రయోగాలు చేస్తూ ఉంటాడు అనమాట. ప్రయోగాలు చేసి లాస్ట్ మనకి సినిమా ఎండింగ్లో చూపించాడు అనమాట. ఆ బాలుడికి బాగా శక్తులు వచ్చి కార్లు వెహికల్స్ సైతం బాగా ఆకాశంలో లేపుతున్నట్టు మనకు చూపించాడు అనమాట. అయితే ఫ్రాన్సిస్కి ఇంకా ఫ్రాన్సిస్ కూడా శక్తులు ఉంటాయి కానీ ఇంకా శక్తులు అనేది పూర్తిగా వినియోగించలేదు అనమాట. అంటే ఆ ఫ్రాన్సిస్ కూడా శక్తులు అనేది మనకి పార్ట్ 2లో ఉంటాయి అనమాట. అయితే మనకి డైరెక్టర్ చెప్పాడు, ఏమని చెప్పాడు, ఫ్రాన్సిస్ని అదుపు చేయొచ్చు, కాకపోతే అతన్ని కంగువాని అదుపు చేయాలంటే ఇంకా ఎవరి తరం కాదని చూపించడం. అంటే పార్ట్ 2లో ఇద్దరు అన్నదమ్ముల మధ్య మళ్ళీ వేలనాటి చరిత్ర కూడా చూపిస్తాడు అనమాట. వీళ్ళిద్దరికి ఎలా తెగలలో ఎలా కొట్టుకున్నారు, ఎలా బేభత్సంగా ఇంకా వీళ్ళిద్దరి మధ్య ఇంకా వార్ సన్నివేశాలు ఇంకా ఉంటాయని చూపిస్తాడు. ఖచ్చితంగా వార్ సన్నివేశాలు వీళ్ళిద్దరి మధ్య ఇంకా ఉంటాయి. అయితే వీళ్ళిద్దరు చనిపోతారు. ఏది కార్తీక్ సూర్య తెగలలో అక్కడ ఆ యుగంలో చనిపోయి మళ్ళీ ఈ యుగంలో జన్మిస్తాడు అనమాట. జన్మించి ఇద్దరు మళ్ళీ నాకు తెలిసి పార్ట్ 2 కూడా మళ్ళీ పార్ట్ 2 కూడా సమాంతరంగా చూపిస్తాడు అనిపిస్తుంది. వేలనాటి చరిత్రని వీళ్ళిద్దరికి ఎలా ఢీకొంటున్నారు అనేది, మళ్ళీ ఇప్పుడు ఎలా ఢీకొంటున్నారు, ఎలా ఉండబోతుంది అనేది చూపిస్తాడు. కాకపోతే ఎక్కువ అనేది చూపించడం అనిపిస్తుంది. ఎక్కువ అంటే ఫస్ట్ హాఫ్ మొత్తం వాళ్ళిద్దరి మధ్య చూపిస్తాడు, ఆ తెగల మధ్య. సెకండ్ హాఫ్ వాళ్ళు చనిపోయిన తర్వాత ఇక్కడ ఈ యుగంలో ఎలా కొట్టుకున్నారు, ఈ యుగాన్ని ఎలా నాశనం చేయకుండా ఎలా కాపాడాలనేది ఫ్రాన్సిస్ క్యారెక్టర్ ఉంటుంది అన్నమాట. ఈ యుగంలో ఎక్కువ ఫ్రాన్సిస్ క్యారెక్టర్ ఉంటుంది. కంగువాలో ఫ్రాన్సిస్ క్యారెక్టర్ తక్కువ ఉంది. ఈ పార్ట్ 2లో ఫ్రాన్సిస్ క్యారెక్టర్ ఎక్కువ ఉంటుంది అని నా ఆలోచన అన్నమాట. మొత్తానికి అయితే ఈ సినిమా అయితే కంగువా పార్ట్ 2 ఎక్స్పెక్టేషన్ అనేది పార్ట్ 2 అనేది నాకు తెలిసి డైరెక్టర్ చాలా లాంగ్ గ్యాప్ తీసుకుంటాడు, దాదాపు 3-4 సంవత్సరాలు తీస్తాడు. ఎందుకంటే ఇప్పుడు ఈ చరిత్ర అనేది నేను డైరెక్టర్ మలచడానికి చాలా తడబడినాడు కంగువాని తీయడానికి. మరి నాకు తెలిసి స్టోరీ అనేది ముందే రాసుకున్నాడు అతను. కాకపోతే దాన్ని పరిచయం చేయడానికి కంగువాని తడబడాడు. ఆ స్టోరీని ఏ విధంగా మలచాలి, జనాలకి ఏ విధంగా రీచ్ అయిందని తడబడ్డాడు. జనాలకి ఇంకా రీచ్ కావాలంటే కొద్దిగా టైం పట్టింది. ఇంకా 10 రోజులు అయితే సినిమా అనేది టైం పట్టింది. కాబట్టి టైం జనాలకి ఎక్కపోతే ఇంకో విధంగా అంటే ఇద్దరిని చూపిస్తేనే పార్ట్ 2లో ఇద్దరిని సమాన భాగాలు చూపిస్తాడు. అది తెగల నాయకుడిగా ఇప్పుడు ఎలా చూపించాడు పార్ట్ 1లో కంగువాని సూర్యాని ఎలా చూపించాడు, బాబిడియల్ని ఎలా చూపించాడు సమానంగా. ఇప్పుడు నాకు తెలిసి చూపిస్తేనే ఇద్దరు సమానంగా మళ్ళీ లాస్ట్ దాకా ఆ గత జన్మల స్మృతులు గుర్తురాటం ఇవన్నీ చూపిస్తాడు. లేదంటే ఇది మగధీరలాగా ఫస్ట్ హాఫ్ అంటే పార్ట్ 2లో ఫస్ట్ హాఫ్ మొత్తం తెగలుగా, సెకండ్ హాఫ్ మొత్తం ఇప్పుడు ఫ్రాన్సిస్ పోరాడే దృశ్యాలు మాత్రం చూపిస్తారని అనుకుంటున్నాను. మొత్తానికి ఇది సినిమా ఇద్దరు అన్నదమ్ములు సినిమా కాబట్టి ఇద్దరు వైరం, సొంత అన్నదమ్ములు ఇద్దరు వైరం, ఒకరు విలన్గా ఒకరు హీరోగా రాబోతున్నాడు. కాబట్టి ఈ సినిమాకి వచ్చి చాలా మంది ఫ్యాన్స్ ఎదురు చూస్తారనమాట. ఎందుకంటే ఇప్పుడు కంగువా అయిపోయింది, కంగువా 2 కోసం చాలా మంది ఎదురు చూస్తారు. ఇద్దరు అన్నదమ్ముల మధ్య వారు బాబీ డియోల్కి కంగువాకి మధ్య వారు బాగా నడిచింది. మరి వీళ్ళిద్దరి మధ్య సూర్యకి కార్తీక్ మధ్య వార్ అనేది ఎలా ఉండబోతుంది,
ఎలాంటి ఫైట్స్ ఈ కంగువాలోనే ఎలాంటి ఫైట్స్ పెట్టాడు, కంగు 2లో ఇంకా ఏ విధంగా ఫైట్స్ పెడతాడు, ఎందుకంటే ఇద్దరు డి అంటే హీరోలు కాబట్టి ఇద్దరి మధ్య ఎలా ఫైట్స్ పెడతాడు అనేది సగటు ప్రేక్షకుడు కూడా ఎదురు చూస్తాడు అనమాట పార్ట్ 2 కోసం. నేనైతే పార్ట్ 2 కోసం ఎదురు చూస్తున్నాను అనమాట. ఇద్దరి మధ్య నాకు తెలిసి పార్ట్ 2 కోసం పార్ట్ 1 కన్నా పార్ట్ 2 ఇంకా ఉండబోతుందని, పార్ట్ 2 అనేది ఇలా ఉండబోతుందని నా ఎక్స్పెక్టేషన్ అనమాట. దానికోసం నేను ఎదురు చూస్తున్నాను అనమాట. కంగు పార్ట్ 2లో ఫ్రాన్సిస్ క్యారెక్టర్ ఏంటంటే నాకు కంగువ బాలుని రక్షిస్తాను అని మాట ఇస్తాడు అనమాట. అక్కడ రక్షించలేకపోయింది అనమాట. ఇక్కడ ఫ్రాన్సిస్ ద్వారా రక్షిస్తాడు ఖచ్చితంగా. ఇప్పుడు ఆల్రెడీ మన హీరోగా కమాండరీ అన్న కార్తీక్ అక్కడ హింసిస్తూ ఉంటాడు బాలుని. అయితే ఫ్రాన్సిస్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే పిల్లగాన్ని రక్షిస్తూ ఆ కమాండర్ని ఢీకొనాలన్నమాట. ఇది స్టోరీ అనమాట. పార్ట్ 2లో ఏ విధంగా ఉండబోతుంది అని నా ఎక్స్పెక్టేషన్. ఓకే ఫ్రెండ్స్, మీకు కూడా ఎలా ఉండబోతుంది అనేది తెలిస్తే కామెంట్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.